నమస్తే, వెల్కమ్ టు లియో. 2019 నుంచి 2024 దాకా ఏ గవర్నమెంట్ నడిచింది అంటే టక్కున లేపితే చిన్న పిల్లోడు కూడా చెప్పేస్తాడు. ఎందుకు అంటే అప్పుడు ఉన్నటువంటి యొక్క పరిపాలన ఎవరు మర్చిపోలేరు. అటు స్కూల్ పిల్లలు కావచ్చు, లేదా వయోవృద్ధులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, లేదా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు. ఎందుకంటే ఏపీనే పూర్తిగా వీడి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు మాత్రం అప్పట్లో జరిగాయని చెప్పొచ్చు. ఎందుకు అంటే మాట్లాడితే కేసు, అసలు గుంపుగా వెళ్తే కేసు. దాదాపు 144 సెక్షన్ ఏదైతే ఉందో 2019 కరోనా వచ్చిన సమయం దగ్గర నుంచి వైసీపీ కంప్లీట్గా 2024 ఎలక్షన్స్ అయిపోయి వెళ్ళిపోయేంత వరకు కూడా 144 సెక్షన్ ఏ విధంగా అమలైందో అందరికీ తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో కూడా ఎవరైతే పోటీ చేయాలనుకునే వాళ్ళు కూడా కనీసం నామినేషన్లు కూడా వేసేటువంటి పరిస్థితి కాదు. అప్పట్లో ఉన్నటువంటి వార్తలు మనందరం కూడా చూసాం. అయితే ఎప్పుడెప్పుడు 2024 వస్తుందా, ఎలక్షన్స్ వస్తాయా, వస్తే ఓట్లు వేద్దామా, ఓట్లు వేసి సమాధానం చెప్దామా అని చెప్పేసి ఏదైతే వెయిట్ చేస్తున్న ఏపీ ప్రజలందరికీ కూడా ఆ టైం వచ్చేసింది, వచ్చి వెళ్ళిపోయింది. ఇదే కాకుండా ఎప్పుడూ కూడా జగన్ అండ్ కో ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలందరూ కూడా జగన్ బటన్ నొక్కుతున్నాడు కదా, జగన్ మటన్ నొక్కుతున్నాడు కదా అని చెప్పేసి అంటున్నారు కదా. సో అదే విషయంలో ప్రజలు కూడా ఏ బటన్ నొక్కాలో ఆ బటన్ నొక్కేశారు. పూర్తిగా జగన్కి చెప్పేశారు, ఇక చెల్లుకు చెల్లు, నువ్వు బటన్ నొక్కావు, మేము బటన్ నొక్కావు, నీకు ఎట్లాంటి సమాధానం చెప్పాలి మేము చెప్పేశాం కాబట్టి చెల్లుకు చెల్లు అన్న తర్వాత కూడా ఇప్పటికీ సిగ్గు లేకుండా ఇప్పటికీ కొన్ని ఎక్కడైతే శవాలు దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోయి తను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాలు కావచ్చు, తను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఒక అరాచకాలు కావచ్చు ఇప్పటికీ మనకి తెలుస్తుంది. అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అరాచకాలు చేయడం అనేది మనం చాలా క్లారిటీగా చూస్తూ వస్తున్నాం. మొత్తానికి వైసీపీ వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్ల పూర్తిగా లాభపడిన వాళ్ళు ఎవరు అంటే కొన్ని కులస్తులు లాభపడవచ్చు. మామూలుగా చెప్పుకుంటే కొంతమందిని ఆపాదిస్తుంటారనమాట. వీళ్ళు ఈ కులస్తులు, వాళ్ళు ఆ కులస్తులు, ఆ మతస్థులు అని చెప్పి. మొత్తానికి జగన్ ఎవరికి చెందినవాడు? ఎందుకంటే నేను కొంతమంది క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోనే మాట్లాడాను, కొన్ని ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళు ఏమంటారంటే అసలు జగన్ మా మతస్థుడే కాదు అంటాడు. కానీ మరి 4 గోడల మధ్యన బైబుల్ చదువుతానంటే మొత్తం అంతా దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎందుకంటే మా బైబుల్లో కూడా ఉంది ఖచ్చితంగా ఏదైతే సొంత తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని చెప్పి ఎంత తాగుబోతాయినా సరే తాగుడు మానేసి మరి క్రైస్తవ సంఘాల్లో చేరిన తర్వాత అలాంటి పెను మార్పులు మేము చూస్తుంటాం. కానీ జగన్ మాకు చాలా విరుద్ధంగా ఉన్నాడు, మా క్రైస్తవుడు కానే కాదు, మాకు ఎటువంటి మేలు చేయలేదని చెప్పి అంటున్నారు. సరే హిందూకు సంబంధించి చూసుకుంటే ఎన్ని గుళ్ళు గోపురాలు ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశాడో తెలుసు, రథాలు తగలబెట్టాడో తెలుసు. అదే ఒక కనకదుర్గమ్మ విజయవాడకు సంబంధించి 2 సింహాలు ఎత్తుకుపోయేటువంటి విషయాలు తెలుసు. ఇవన్నీ తెలిసిందే. సో హిందువులు మా వాడు కాదంటాడు. ముస్లిమ్సా ఇంకా వద్దే వద్దు, ఎందుకంటే ఆ భాష రాదు, ఆ మాట మనోడు మాట్లాడు. సో పూర్తిగా ఏదైతే జగన్ మా వాడు కాదు అని చెప్పి చాలా క్లారిటీగా ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్లో దాదాపు 175 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 175కు గాను పూర్తిగా 11 స్థానాలు పడిపోయాడు. ఓకే, అదే 2019 నుంచి 24 దాకా మనం చూసుకుంటే 175కి 151 వచ్చింది. అయితే ఈ 151 స్థానాలు వచ్చినప్పుడు, ఇంత పెద్ద భారీ మెజారిటీ వచ్చినప్పుడు జగన్ ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ స్థాయిలో కూడా నాకు 25 మందిని ఇవ్వండి, నేను ఖచ్చితంగా మెడలు వస్తా, కేంద్రంది స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పి మాట్లాడారు. అవన్నీ కూడా మనం చూసాం. మొత్తానికి 2019 నుంచి 24 దాకా ఎవరికి లాభం జరిగింది ఏంటి అని చెప్పేసి అంటే లాభం సంగతి పక్కన పెట్టండి. అసలుకి అప్పట్లో జరిగిన 2019 నుంచి 24 మధ్యలో జగన్ పాలనలో జరిగిన హత్యల గురించి అయితే మనం మాట్లాడదాం. మొత్తానికి ఎలా చంపాడు, ఏం చంపాడు అనేది అన్ని పత్రికల్లో వచ్చాయి, అన్ని రకాలైనటువంటి మాధ్యమాల్లో కూడా వచ్చాయి. ఇక్కడ మనం చూసుకుంటే మొదట బీసీలు, సాధారణంగా మనం చూసుకుంటే టీడీపీ పార్టీ అంటే దాన్ని బీసీల పార్టీ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే దాదాపు 1 కోటి సభ్యత్వాలు మొన్న మధ్యన ముగించుకొని ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డులు అవన్నీ కూడా ఇప్పుడు పంచడం జరుగుతుంది. సో 1 కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో బీసీల పార్టీ అంటూ అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు చెప్పారు. సో ఇప్పటికీ కూడా దానికి కట్టుబడే ఉంటుంటారు. సో ఈ బీసీలకి వైసీపీ పార్టీ ఏం చేసింది? సో టీడీపీకి సంబంధించి అయితే టీడీపీ పార్టీనే బీసీ పార్టీ అని చెప్పుకుంటుంది. కాబట్టి వైసీపీ ఏం చేసిందంటే దాదాపు 300 పైగా హత్యలు. సో నిజంగా చెప్పుకోవాలి అంటే అసెంబ్లీ సాక్షిగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యొక్క అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఆలోచించుకొని అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన ఏమడిగారంటే ఈ నిండు అసెంబ్లీలో ఈ 161 స్థానాల్లో ఉన్నటువంటి ఒక కూటమికి సంబంధించినటువంటి ఒక ఎవరైతే నేతలు ఉన్నారో పూర్తిగా ఎంతమంది 164 మంది స్థానాల్లో ఉన్నటువంటి యొక్క నేతలు ఎవరైతే ఉన్నారో మీ పైన కేసులు ఏమైనా ఉన్నాయన్నప్పుడు దాదాపు 164 మంది చేతులు ఎత్తడం జరిగింది. ఎందుకు ఏమైంది అంటే వాళ్ళ పైన పెట్టినటువంటి ఒక దాష్టికం ఏదైతే ఉందో 2019-24 దాకా ఆ మ్యాండేటరీని మంచిగా ఉపయోగించలేదు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ జగన్ రావడంతోనే ఏదైతే ప్రజావేదిక ఏదైతే ఉందో ప్రజావేదిక కూల్చడంతోనే స్టార్ట్ అయిపోయింది. కానీ అప్పుడే అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గమనించేశారు. సో ఖచ్చితంగా జగన్కు ఉన్నటువంటిది కన్స్ట్రక్షన్ పాలసీ కాదు డిస్ట్రక్షన్ పాలసీ అని చెప్పేసి. సో అప్పుడే కొంత మేలుకోవాల్సింది, కానీ పూర్తిగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంతో ప్రయోజనం ఉంది అన్నట్టుగా అయిపోయింది. సో మొత్తానికి దాదాపు బీసీలలో 300 పైచిలకు హత్యలు. అదేవిధంగా చూసుకుంటే ఎస్సీలు, నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతుంటాడుగా. మొత్తానికి బీసీలో 300 మందిని చంపేశావు అంటే ఏదో వైసీపీకి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి చెప్పుకుంటుంటారనమాట సీమరాజానైనా. మా బాబాయిని మేము చంపుకుంటే మీకేం నొప్పి అన్నట్టుగా, అంటే మా బీసీలు మా ఎస్టీలు మా ఎస్సీలు అంటే మీ వాళ్ళు కాబట్టి మీరు చంపుకుంటే తప్పే ఉంది అని చెప్పేసి ప్రశ్నిస్తారేమో, అది కూడా తెలియదు. మరి మొత్తానికి 300 మంది పైచీలకు బీసీలతో పాటు ఎస్సీలు వచ్చేసి 192 మందిని చంపేశారు. ఎస్టీలకు వచ్చేసరికి సో దళితులు వాళ్ళకి పూర్తిగా ఆర్థికంగా బలహీనంగా ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. అయినా సరే వాళ్ళని ఒక చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సింది పోగా హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, ఇవన్నీ కూడా పరిపాటి అయిపోయింది వైసీపీ నేతలకి. అయితే ఈ మధ్య వచ్చినటువంటి ఒక P4 చాలా ఒక మంచి ఆలోచన అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతుంటే దీనికి సంబంధించి అంబటి రాంబాబు అంటాడు అసలుకి వాళ్ళెవరో తీసుకొచ్చి పెట్టడం ఏంది, వీళ్ళెవరో తీసుకోవడం ఏంది, దీనిలో గవర్నమెంట్కి అసలుకి ఎటువంటి స్థానం ఉంది, అసలుకి ఇదొక పాలసీనా అక్కడ పెట్టడం అంటే నిజంగా పెట్టేవాడికి ఆ నొప్పి లేదు, తీసుకునేవాడికి ఆ పెయిన్ లేదు. సో మధ్యలో ఇలాంటి ఐడియాలు మనకెందుకు రాలేదు అనేటువంటి ఒక అక్కస్సుతోని అసలు P4 అంటే ఏంది అని చెప్పి మాట్లాడతారు. వాస్తవం చెప్పాలంటే అంబటి రాంబాబు గారికి గతంలో ఆయన మంత్రి పదవి చేపట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాళ్ళంటే నాకు అర్థం కాలేదన్నాడు. అసలు నాకు అర్థం కాదు ఎవరికి అర్థం కాదని చెప్పి మాట్లాడుతాడు. అలాంటిది P4 లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ నీకేం అర్థమైంది? అటు మార్గదర్శికి సంబంధించినటువంటి ఒక సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ బంగారు కుటుంబాలు కూడా ఉన్నాయి. సో మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చి ఇక్కడి నుంచి వీళ్ళు ఎలాగ మార్గదర్శులు అయితే అయ్యారో ఈ బంగారు కుటుంబాల్లోంచి మార్గదర్శులు ఎలా అవ్వాలి, ఏం చేయాలనే దానికి చేయూతనిచ్చి మళ్ళీ వీళ్ళు మార్గదర్శులు అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ కొన్ని బంగారు కుటుంబాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఏదైతే ఉందో P4, ఆ P4 నాకు అర్థం కాలేదు, నాకు ఇంకెవరికి అర్థం కాదని చెప్పి మాట్లాడతాడు. సో వాళ్ళందరికీ అవసరం అంటారా? జగన్ మాట్లాడినట్టుగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు ఇలా చంపుకోవడం తప్ప మిగతాది ఏది అర్థమయ్యేలా కనిపించడం లేదు. ఇంకొకరు చూసుకుంటే మైనారిటీలు, అబ్దుల్ సలాం మీరందరూ కూడా మీ అందరికీ కూడా గుర్తే ఉండొచ్చు. ఏదైతే నంద్యాలలో జరిగినటువంటి ఒక కుటుంబంతో సహా రైల్వే పట్టాలకి కట్టేసుకొని మరీ చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకని? అబ్దుల్ సలాం గురించి మర్చిపోలేదుగా ఎవరు. సో మైనార్టీల గురించి మనం చూసుకుంటే నిన్నగాక మొన్న వక్ భూములకు సంబంధించి పార్లమెంట్లో ఒక మాట, రాజ్యసభలో ఒక మాట. అసలు ఇప్పుడు పూర్తి విచారణ చేస్తే వక్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో సాక్షికి సంబంధించినటువంటి యొక్క భవనాలు, దీని గురించి మీరు మైనార్టీలకు ఏం చెప్తారు మీరు? సో వాళ్ళకి సంబంధించి దాదాపు 11 మందిని హత్య చేయడం. ఇదే విధంగా చూసుకుంటే మహిళల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. పాపం మన అధికార ప్రతినిధి అయినటువంటి ఒక యాంకర్ శ్యామల కావచ్చు, ఆర్కే రోజా గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ. మీ పార్టీలో ఉన్నటువంటి యొక్క వాసిరెడ్డి పద్మ గారు బయటికి వచ్చి ఒక ఆడపిల్లకి కనీసం అంటే జగన్ గారి ఇంటికి ఒక సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఏదైతే అత్యాచారం జరిగింది, అమ్మాయి చనిపోయిందని చెప్తే వాసిరెడ్డికి పద్మ గారు మీకు చెప్తే ఏం చెప్పారండి మీరు? ఇవన్నీ మనకు అవసరం వచ్చేవి కావు, మనకు వచ్చే పనికొచ్చే పనులే ఉంటాయి చూడు, ఏదైనా సరే దుడ్లు వచ్చే ఉంటాయి చూడన్న, ఆ దుడ్లు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి తప్ప మీరు ఎక్కడ పని చేయరా? సో సొంత మీ చెల్లికి ఏం చేశారు? అయితే మీ బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి కూతురికి మీరు ఏం చేశారు? సో ఇంట్లో వాళ్ళనే పట్టించుకున్నాడు జగన్, ఇంకా బయట వ్యక్తులు ఏం పట్టించుకుంటాడు?
సో అది కాక ఏదైతే గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్స్ చేస్తుంటే అది కాక ఏదైతే మనం చూసాం ముంబైకి సంబంధించిన ఒక నటి కాదంబరి జత్వాని విషయంలో ఎవరైతే కుక్కల విద్యాసాగర్కి కావచ్చో మిగతా వాళ్ళకి నోటీసులు ఇస్తానికి వెళ్ళినా సరే మీరు ఆపలేదా? సో నిజంగా మీరు మహిళల పట్ల మీకు గౌరవం ఉందా? సో అలాంటి మహిళలు దాదాపు 2027 మందిని చంపేశారు. పార్టీ కార్యకర్తలు దాదాపు 79 మంది చంపేశారు. ఇదే విధంగా చూసుకుంటుంటే ఎన్నికల కోడ్ సమయంలో సాధారణంగా ఎన్నికల కోడ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో బరి తెగించి పూర్తిగా దాదాపు 13 మందిని చంపేశారు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు, ఎన్నికల ముందు ఎన్నికల కోడ్లో ఉన్నప్పుడు చంపేశారు, ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ 6 మందిని మీరు చంపేశారు. సో అదేవిధంగా చూసుకుంటే పార్టీ కార్యకర్తలపై కేసులు అయితే ఇంకా లెక్కలేదు. దాదాపు 2,500 మంది పైన మీరు కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జనసేన పార్టీ కార్యకర్తలపై కేసులు 2014. మీరు ఏ పార్టీని వదిలేరండి? ఏ పార్టీని వదలేదు. మీ పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్నిటి మీద మీరు కేసులు పెడుతూ వెళ్ళారు. అదేవిధంగా చూసుకుంటే బీజేపీ కార్యకర్తలపై మీరు పెట్టిన కేసులు 69 కేసులు. అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలా? మీ పార్టీలో ఏది చేసినా సరే అది మీకు అది కరెక్టేనా? మిగతా పార్టీలు ఏది చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి మీరు అడుగుతున్నారు కదా, అదే ఇప్పుడు జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే అమరావతి రైతులపై అక్రమ కేసులు దాదాపు 260 మంది పైన మీరు పెట్టిన కేసులు ఏంటండి? 2,526 కేసులు పెట్టారు. మొత్తంగానే చూసుకుంటే వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన హత్యలు 2,686 హత్యలు జరిగాయి. ఏ పార్టీలోనా జరిగాయండి? దాదాపు 5 సంవత్సరాలలో 5 ఇయర్స్లో మీరు చెప్పుకోగలిగింది ఏమన్నా ఉందంటే ఇది ఒకటే. ఈ 2,686 మందిని మేము చాలా నిర్దాక్షిణ్యంగా హత్య చేశామని చెప్పుకోవచ్చు. కనీసం ఎటువంటి ఏమంటారనమాట సినిమాల్లో కానీ మిగతా ఎటువంటి బయట కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏంటంటే 2,686 మందిని మేము చంపేశామని చెప్పి. సో పూర్తి మీ ఘనత చూసుకుంటే ఇదనమాట. అయితే ఇంత జరుగుతున్నా సరే ఇప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన దాంట్లో మీ కుట్రలేదు కనిపిస్తున్నాయి. రాప్తాల్లో జరిగినటువంటి ఒక సంఘటనలో కూడా మీరు ఇప్పటికీ మీ కుట్రలే కనిపిస్తున్నాయి. మొత్తానికి మీరు ఏం చేశారు? మొత్తానికి ఏపీలో 2019 నుంచి 24 దాకా మీరు చేసిన మంచి ఏదైనా ఉందా? సో లియోకి సంబంధించినటువంటి ఒక వ్యూవర్స్ కూడా మేము చెప్తున్నాం, వాస్తవానికి మీరు 2019 నుంచి 24 దాకా మీరు ఏం చూశారు? అభివృద్ధి చూసారా, లేదంటే మనకు ఎలాంటి పాలన చూశారు, ఏంటి మీకు తెలిసిన మంచా చెడ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.